వెల్కమ్ టు స్మార్ట్ జిపిఆర్ రెసిపీస్. ఇవాళ మీకు అందరికీ ఒక హెల్తీ న్యూట్రిషనల్ లడ్డూని చూపించబోతున్నా అండి. అదేంటో కాదు, నల్ల నువ్వులతో లడ్డు. ఇవాళ లడ్డు ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నల్ల నువ్వుల్ని ఎక్కువగా మనం వింటర్ సీజన్ లో యూజ్ చేస్తాము, అలాగే ఫెస్టివల్స్ టైంలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము. సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ లో, దీపావళి ఇలాంటి ఫెస్టివల్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాము. మరి ఇలాంటి నల్ల నువ్వుల్ని రోజు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఇలా లడ్డు బెల్లం యూజ్ చేసి లడ్డు ప్రిపేర్ చేసి తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. మీరు ఈ వీడియోని కొత్తగా వాచ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక ఈ హెల్తీ ప్రోటీన్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి, అలాగే దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇక నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటో చెప్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 2 కప్స్ నువ్వుల్ని తీసుకున్నానండి. అలాగే 2 కప్స్ నువ్వులకి ఈక్వల్ మెజర్మెంట్ 2 కప్స్ బెల్లం కూడా యూజ్ చేసినాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ అనేది మనకి జస్ట్ ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేస్తాము. చూస్తున్నారు కదా, బెల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాము. ముందుగా నువ్వుల్ని నీట్గా క్లీన్ చేసుకొని, నువ్వుల్లో ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయండి. శాండ్ కానీ స్టోన్స్ ఇలాగా చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని 2 కప్స్ నువ్వుల్ని తీసుకున్నాను. నువ్వుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నువ్వుల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల బాడీకి అలాగే హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నల్ల నువ్వులు అనేవి మనం ఎక్కువగా వింటర్ సీజన్లో వాడతాము. కానీ ఈ నల్ల నువ్వుల్ని రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవడం వల్ల, లేకపోతే ఇలాంటి లడ్డూ లాగా కానీ, లేకపోతే నువ్వుల పౌడర్ లాగా కానీ, కర్రీస్లో కానీ యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేద పరంగా చూసినా కూడా నువ్వుల నూనె చాలా మంచిదండి. అలాగే ఈ నల్ల నువ్వుల్లో మనకి ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్తమా, జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడతాయి. అలాగే నల్ల నువ్వుల్ని మనం వాడడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందండి నల్ల నువ్వులు. అలాగే నల్ల నువ్వుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, అలాగే ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వుల్ని తినటం వల్ల హెమోగ్లోబిన్ % కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి నల్ల నువ్వుల్ని యూజ్ చేసి ఇవాళ ఈజీగా, సింపుల్గా ఒక చక్కటి స్వీట్ అండి, సింపుల్గా ప్రోటీన్ లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి నల్ల నువ్వుల్ని దోరగా వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, దీనికోసం ముందుగా కడాయిని హీట్ చేసుకున్నాను. ఇలా హీట్ అయినటువంటి కడాయిలో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి నల్ల నువ్వులన్నీ యాడ్ చేసేసాను. ఇవి నల్ల నువ్వులతో పాటే కాకుండా తెల్ల నువ్వుల్ని యూజ్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా ఎక్కువ మంది ఏంటంటే నల్ల నువ్వులు అనేవి కొంచెం టేస్ట్ వేరేగా ఉంటాయి, అలాగే చేదుగా ఉంటాయని కూడా. చేదుగా ఉండటం వలన ఎక్కువగా తెల్ల నువ్వుల్ని యూజ్ చేస్తారు. కానీ తెల్ల నువ్వుల కంటే కూడా మనకి నల్ల నువ్వుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్ ఉంది. అలాగే దీనివల్ల మనకి కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే అస్సలు చేదు అనేది ఎక్కడ ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మనం మంచి ప్రోటీన్ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాము. దీనికోసం ముందుగా నువ్వుల్ని చూస్తున్నారు కదా, ఇలా దోరగా వేపుకోవాలి. నువ్వులు వేగాయా లేదా అని తెలియాలంటే మనకి పాపప్ సౌండ్స్ వస్తుంది. అలాగే మంచి అరోమాటిక్ స్మెల్ అండి, నువ్వుల నూనె వాసన కూడా స్మెల్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నువ్వులన్నీ ఒక 10 మినిట్స్లో చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇలా రోస్ట్ అయిపోయిన నువ్వులన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాము. ఇవి చాలా కూల్ అవ్వాలండి, ఇవి చాలా హీట్గా ఉంటాయి. కూల్ అయిన తర్వాత మాత్రమే మనం పౌడర్ ఫామ్లోకి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి 2 కప్స్ బెల్లంని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
బెల్లంని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అలాగే శాండ్ స్టోన్స్ ఉండడం వల్ల మనకి తినేటప్పుడు కాస్త అన్ఈజీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా 2 కప్స్ బెల్లంని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేశాను. 2 కప్స్ నువ్వులు తీసుకున్నట్లయితే దానికి ఈక్వల్గా 2 కప్స్ బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. మరీ ఎక్కువగా లేకుండా లిమిట్లో ఉంటుంది. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల ఇవి షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినవచ్చు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వాటర్ ఫామ్లోకి కరిగింది కదండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను స్ట్రైనర్తో వడగట్టుకుంటున్నాను. దీనివల్ల మనకి ఈ బెల్లంలో ఉన్నటువంటి ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ శాండ్ కానీ అన్నీ మన స్ట్రైనర్లోకి ఉండిపోతాయి. ఇలా వచ్చినటువంటి ఈ బెల్లం లిక్విడ్ అంతా కూడా ఇప్పుడు మనం అరిసెల పాకం ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలాగా తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, బెల్లం పాకం రెడీ అవ్వడానికి ఇంకొక 5 to 10 minutes పడుతుంది. ఈలోపు మనం ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, బెల్లం మొత్తం ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 5 minutesకి మనకి తీగ పాకంలోకి వస్తుంది. ఈ తీగ పాకం అనేది మనకి అరిసెలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అరిసెల పాకంలాగా రెడీ అయితే సరిపోతుంది. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి నువ్వులన్నీ కూడా చాలా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సర్ గ్రైండర్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా పౌడర్ ఫామ్లోకి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయినటువంటి నువ్వుల పొడినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్లోకి. ఈ నల్ల నువ్వుల్ని ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందట. అలాగే హార్ట్ అటాక్స్ని కూడా నివారించడంలో నల్ల నువ్వులు అనేవి చాలా హెల్ప్ అవుతాయి. జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే బెల్లం పాకం రెడీ అయిపోయింది. మనకు కాస్త తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి, చూస్తున్నారు కదా, ఇక్కడ తీగ పాకం వచ్చింది. ఇలా మనం మిక్స్ చేయగానే మనకి బాల్ షేప్లో వస్తుంది. అరిసెల పాకంలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మీకు వేడి తెలియకుండా మనకి పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందా లేదా తెలుస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా బాల్ లాగా మనం ప్రెస్ చేస్తే మనం ఎటు మెల్ట్ చేస్తే అటు మెల్ట్ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి పాకం అనేది చాలా హీట్గా ఉంటుంది. బై మిస్టేక్ కూడా హ్యాండ్ పెట్టద్దండి. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నువ్వుల పిండిలోకి ఈ బెల్లం పాకంనంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 కప్స్ బెల్లం తీసుకున్నాం కదా, ఇదైతే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. మీకు కాస్త ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం పక్కన పెట్టుకొని మిగతాది యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా హీట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు మనం పక్కన పెట్టినట్లయితే ఇది కాస్త గోరువెచ్చగా అవుతుంది. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటే లడ్డూస్ని చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. దీనికోసం ఎలాంటి గీ కానీ అలాగే ఆయిల్ కానీ ఏమి యూజ్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టినటువంటి నువ్వుల్లోనే మనకి నువ్వుల ఆయిల్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం బెల్లం పాకం అంతా యాడ్ చేసేసి ఈవెన్గా మిక్స్ చేసేసాను. ఇలా పాకంగా కాకుండా కూడా మనం బెల్లాన్ని డైరెక్ట్గా పౌడర్ ఫామ్లో తీసుకొని నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. కానీ అలా యాడ్ చేయడం కన్నా ఇలా చేస్తే మనకి చాలా బాగుంటుంది. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా సింపుల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ అయినటువంటి లడ్డూస్ అన్నిటిని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీకే కాకుండా హెయిర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనం యూజ్ చేసినటువంటి బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇటు నల్ల నువ్వులు అలాగే ఇందులో యాడ్ చేసినటువంటి బెల్లం రెండు మన హెల్త్కి చాలా ఉపయోగపడేవే. ఈ రెండు మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇందులో మనం యూజ్ చేసినటువంటి బెల్లం వల్ల ఎలాంటి
షుగర్ కంట్రోల్ అవుతుందో లేకపోతే స్వీట్ తినడం వల్ల ఏమవుతుందో అని అనుకోకుండా హ్యాపీగా తినచ్చు. రోజు ఒక లడ్డు తీసుకున్నట్లయితే జాయింట్ పెయిన్స్ కానీ అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతిరోజు ఒక లడ్డూని తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనం పిల్లలకి పెట్టేటటువంటి జంక్ ఫుడ్స్ వల్ల చాలా హార్మ్ఫుల్ అండి హెల్త్కి. మరి అలాంటి జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇలాంటి హెల్తీ ప్రోటీన్ లడ్డు కానీ ఇలాంటి హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ని వాళ్ళకి ప్రతిరోజు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. ఇవన్నీ పాతకాలంలో మనకి పెద్దలు చాలా ఎక్కువగా వాళ్ళు తీసుకునేవాళ్ళు, అందుకే వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం తీసుకునేటటువంటి జంక్ ఫుడ్ వల్ల మనం ఒబేసిటీతో బాధపడడం తప్ప ఇంకెలాంటి యూజ్ అయితే లేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫైనల్గా లడ్డూస్ అన్నీ 1 by 1 ప్రిపేర్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఎండు కొబ్బరి పౌడర్తో జస్ట్ గార్నిష్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. జస్ట్ ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా అన్నీ కూల్ అయిన తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయి. సో చూసారు కదండి, నల్ల నువ్వుల్ని అలాగే బెల్లంని యూజ్ చేసి హెల్తీగా ప్రోటీన్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇదైతే చాలా హెల్ప్ఫుల్, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ లడ్డూని డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం, హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం జీపీఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.